కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాంతార చాప్టర్ 1 తో అద్రిపోయే హిట్ కొట్టిన రిషబ్ శెట్టిని కన్నడిగులు పక్కన పెట్టేశారా? సినిమా 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసేసరికి రిషబ్ శెట్టి శాండిల్వుడ్ కు అందకుండా పోయాడా? రిషబ్ అడుగుతున్న రెమ్యూనరేషన్ కు కన్నడ నిర్మాతలు కంగు తిన్నారా? ఇంతకీ రిషబ్ ఎంత పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు? 20 కోట్లతో రూపొంది 350 కోట్లు కలెక్ట్ చేసిన కాంతారానే ఒక సంచలనం అనుకుంటే, కాంతారా చాప్టర్ 1 తో రికార్డులు బ్రేక్ చేశాడు రిషబ్. వరల్డ్ వైడ్ 850 కోట్లు రాబట్టగా హిందీలోనే 225 కోట్లు కలెక్ట్ చేయడంతో రిషబ్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రిషబ్ రెమ్యునరేషన్ కూడా అందరంత ఎత్తుకు పెరిగింది. పాన్ ఇండియా ఇమేజ్ సంపాదిస్తున్న రిషబ్ ఊరుకుంటాడా? 80 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అని తెలిసిందే. రిషబ్ పారితోషికం 80 కోట్లకు వెళ్లిపోవడంతో కన్నడిగులు షాక్ తిన్నారు. పెద్ద బ్యానర్స్ హోంబలే ఫిల్మ్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్ రిషబ్ శెట్టితో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాంతారా చాప్టర్ 1 850 కోట్లు కలెక్ట్ చేసినా హీరోకే 80 కోట్లు ఇవ్వడానికి వెనకాడుతున్నారట. రిషబ్ చేతిలో ఒక్క కన్నడ మూవీ లేకపోవడానికి ఇదే కారణం కావచ్చు. రెమ్యూనరేషన్ 80 కోట్లకు వెళ్లిపోవడంతో రిషబ్ ను కన్నడ నిర్మాతలు దూరం పెట్టినా తెలుగు ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయడానికి రెడీ అయ్యారు. కాంతారా చాప్టర్ 1 కలెక్ట్ చేసిన 850 కోట్లతో ఫిదా అయిన మన నిర్మాతలు రిషబ్ కు 80 కోట్లు ఇవ్వడంలో రిస్క్ ఏముందని అంటున్నారు. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే రిషబ్ 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో 2 తెలుగు సినిమాలైతే మరో 2 హిందీ సినిమాలు కావడం విశేషం. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ సినిమాలు నటిస్తున్నాడు. సందీప్ సింగ్ దర్శక నిర్మాతగా శివాజీ నాయకత్వం, వారసత్వం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతోంది. లగాన్, జోధా అక్బర్ వంటి హిస్టారికల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్, శ్రీకృష్ణ దేవరాయలు చరిత్ర ఆధారంగా తీసే సినిమాలు రిషబ్ పేరు వినిపిస్తోంది. ఏడాది క్రితమే తెలుగు సినిమా జై హనుమాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రిషబ్. ఆల్రెడీ హనుమాన్ గెటప్ లో చిన్నపాటి గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. బంకిం చంద్ర చటర్జీ నవల ఆనందమఠ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అన్ని పాన్ ఇండియా మూవీసే. అయితే ముందుగా జై హనుమాన్ కు డేట్స్ ఇచ్చాడు రిషబ్. హనుమాన్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2025 సంక్రాంతికే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రిలీజ్ చేస్తాము అన్న ప్రశాంత్ వర్మ ఇంతవరకు షూటింగ్ మొదలు పెట్టలేదు. మధ్యలో చాలా సినిమాల వైపు చూసి ఏదీ వర్కౌట్ కాకపోవడంతో జై హనుమాన్ పై దృష్టి పెట్టాడు వర్మ.